శ్రావణ శుక్రవారం తప్పక వినాల్సిన వరలక్ష్మి వ్రత సంపూర్ణ కథ. నమస్కారం అందరికీ. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. శ్రావణ మాసంలో పవిత్రమైన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రత కథను భక్తితో వినడం వల్ల సౌభాగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత సంపూర్ణ కథను భక్తి శ్రద్ధలతో విందాం. పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన అనే అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అనే సుదూర్ఘ సంపన్నురాలు నివసించేది. ఆమె తన భర్తను ఎంతో ప్రేమగా చూసుకునేది. అత్తమామలను తల్లిదండ్రుల్లా గౌరవించేది. ఇంటికి వచ్చిన అతిథులను దేవుళ్ళుగా భావించి సేవ చేసేది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి దేవతలను పూజించడం ఆమె నిత్యకృత్యం. అందుకే ఆ నగరంలోని అందరూ ఆమెను ఎంతో గౌరవించేవారు. ఒక రాత్రి చారుమతి గాఢ నిద్రలో ఉండగా ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం కనిపించింది. బంగారు కాంతులతో మెరిసిపోతూ పద్మాసనంపై ఆసీనురాలైన 4 చేతులతో శంఖం, చక్రం, పద్మం, వరముద్ర ధరించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె ఎదుట ప్రత్యక్షమైంది. అమ్మవారి ముఖం చంద్రునిలా ప్రకాశిస్తుంది. చుట్టూ దేవ గంధర్వులు స్తోత్రాలు పాడుతున్నారు. ఈ దివ్య రూపాన్ని చూసి చారుమతి ఆనంద బాష్పాలతో నమస్కరించింది. అప్పుడు మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా పలికింది: చారుమతి, నీ భక్తి, నీ సేవాభావం నన్ను ఎంతో సంతోషపరిచాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు. నన్ను కలశ రూపంలో ఆహ్వానం చేసి భక్తితో పూజించు. నీతో పాటు ఇతర స్త్రీలను కూడా ఈ వ్రతంలో భాగస్వాములను చెయ్యి. ఈ వ్రతం చేసే వారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం, దీర్ఘ సుమంగళి తత్వం లభిస్తాయి అని వరమిచ్చింది. అంతటితో ఆమె వారి దివ్య రూపం క్రమంగా కనుమరుగైంది. చారుమతి ఒక్కసారిగా మేల్కొంది. అది కల అయినా నిజంగా అమ్మవారిని చూసిన ఆనందంతో ఆమె హృదయం నిండిపోయింది. వెంటనే ఉదయం లేచి తన భర్తకు, అత్తమామలకు, బంధువులకు స్వప్నం గురించి చెప్పింది. వారు అందరూ ఇంటి అమ్మవారి ఆజ్ఞ తప్పకుండా వ్రతం చేయాలని సంతోషించారు. కొన్ని రోజుల తర్వాత శ్రావణ శుక్రవారం వచ్చింది. తెల్లవారుజామునే చారుమతి లేచి ఇంటిని శుభ్రం చేసింది. గో గోమయంతో అలికి రంగురంగుల ముగ్గులు వేసి పూజా మందిరాన్ని పూలతో అలంకరించి వెండి పాత్రలో పవిత్ర జలాన్ని నింపి మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయలను ప్రతిష్ఠించింది. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించింది. ఆ కలశాన్ని వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి సింహాసనంపై ప్రతిష్ఠించింది. ఆమె స్నేహితులతో పొరుగింటి మహిళలు, బంధువులందరూ కొత్త చీరలు ధరించి పూజకు వచ్చారు. అందరూ కలిసి ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని జపిస్తూ అమ్మవారిని ఆవాహన చేశారు. చారుమతి పసుపు, కుంకుమ, పుష్పాలు, పండ్లు, తాంబూలం, పాయసం, చలిమిడి, కుడుములు వంటి నైవేద్యంతో మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించింది. పూజలో భాగంగా 9 ముళ్లతో ఉన్న పవిత్ర తోరాన్ని అమ్మవారిని సమర్పించింది. తరువాత తన చేతికి కట్టుకుంది. అక్కడున్న మహిళలందరూ కూడా తోరణాలు కట్టుకుని అమ్మవారిని కటాక్షాన్ని కోరుకున్నారు. పూజ పూర్తయిన తర్వాత అందరూ కలిసి వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా విన్నారు. హారతి సమర్పించి వెంటనే ఒక అద్భుతం జరిగింది. చారుమతి చేతులకు బంగారు గాజులు మెరిశాయి. కాళ్లకు నూపురాలు ప్రత్యక్షమయ్యాయి. మెడలో హారాలు, చెవులకు కుండలాలు అలంకరించాయి. అక్కడున్న ప్రతి మహిళ కూడా దివ్య ఆభరణాలతో ప్రకాశించింది. వారి ఇళ్లల్లో ధాన్యం నిండిన గోధుమలు, పశు సంపద, ధన సమృద్ధి, సుఖ సంతోషాలు పెరగాయని పురాణం చెబుతుంది. ఈ రోజు నుండి చారుమతి కుటుంబం మరింత ఆనందంగా జీవించింది. ఆమెకు దీర్ఘ సుమంగళి తత్వం, ఐశ్వర్యం, మంచి సంతానం, కుటుంబ గౌరవం అన్నీ లభించాయి. ఆ నగరంలోని ప్రతి మహిళ కూడా ప్రతి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించింది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం భూమిపై విస్తరించింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం కేవలం ధనం రూపంలో మాత్రమే కాదు, ఇంట్లో ప్రేమ, ఐక్యత, ఆరోగ్యం, సంతృప్తి, పరస్పర గౌరవం ఉన్న చోటే నిజమైన లక్ష్మి నివసిస్తుంది. భక్తి, వినయం, దానం, పెద్దల పట్ల గౌరవం ఉన్న కుటుంబంపై వరలక్ష్మీదేవి ఎల్లప్పుడూ కటాక్షం చూపుతుంది. ఈ పవిత్ర కథ బోధిస్తుంది. అందుకే ఈ శ్రావణ శుక్రవారం
భక్తితో వరలక్ష్మీ దేవిని పూజించడం మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం, సమస్త లోక క్షేమం కోసం ఆ అమ్మవారిని ప్రార్థించండి. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వరలక్ష్మి అమ్మవారి కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని